మన మర్రి గోల్డెన్ డైమండ్స్ లో మీరు కొనే ఆభరణాలపై నో జీఎస్టీ, కేవలం 1% నుండి 11% వరకు మాత్రమే గల విఏ, ఆపై జీరో మేకింగ్ ఛార్జెస్ ఇంకా నో జీఎస్టీ. మర్రి గోల్డెన్ డైమండ్స్. ఎవరైనా సరే మొబైల్ ఫోన్ పోయిన వెంటనే చేసే పని పోలీసులకు ఫిర్యాదు చేయటం. IMEI నెంబర్ ట్రాక్ చేసి పోలీసులు ఎప్పటికైనా తమ ఫోన్ను వెతికి పెడతారని చిన్న ఆశ. కానీ ఆ గ్యాంగ్ చేతిలో మీ ఫోన్ పడితే ఇక జీవితంలో అది తిరిగి రాదు. ఫోన్ ఆన్ చేస్తే కదా సిగ్నల్ ట్రేస్ అయ్యేది. అసలు ఫోనే లేకుండా చేస్తే ఇదే వాళ్ళ మాస్టర్ ప్లాన్. పోలీసుల కళ్ళు కప్పేందుకు, టెక్నాలజీకి చిక్కకుండా ఉండేందుకు ఆ అంతర్రాష్ట్ర ముఠా వేసిన స్కెచ్ చూసి కాకీలే కంగుతున్నారు. ఇంతకీ దొంగిలించిన ఫోన్లు ట్రేస్ కాకుండా ఆ ముఠా చేస్తున్న మాయాజాలం ఏంటి? ఆ అంతర్రాష్ట్ర ముఠాను పోలీసులు ఎలా పట్టుకున్నారు? జనం రద్దీగా ఉండే ప్రాంతాలే వారి టార్గెట్. బస్టాప్లు, మార్కెట్లలో కొంచెం ఏమరపాటుగా ఉన్నా మీ మొబైల్ మాయమవుతుంది. కన్ను మూసి తెరిచేలోపు సెల్ ఫోన్లను కొట్టేసే ఈ గ్యాంగ్ ఫోన్ చోరీ చేసిన తరువాతే అసలు కథ మొదలు పెడుతుంది. సాధారణంగా దొంగలు చోరీ చేసిన ఫోన్లను సెకండ్ హ్యాండ్ లో అమ్మేయడం లేదా ఎవరికైనా తక్కువ ధరకు అంటగట్టడం చేస్తుంటారు. కానీ అలా చేస్తే ఈజీగా దొరికిపోతామని ఈ ముఠా సరికొత్త ప్లాన్ వేసింది. దొంగలించిన ఫోన్లను డైరెక్ట్ గా విక్రయించకుండా వాటిని పార్టులుగా విడదీసి మదర్ బోర్డులు, కెమెరాలు, బ్యాటరీలను రిపేరింగ్ షాపులకు విక్రయిస్తూ పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 15న హైదరాబాద్ లోని DMRL X రోడ్ లో సయ్యద్ నజీర్ అహ్మద్ అనే వ్యక్తి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఇంతలో బైక్ పై వచ్చిన దుండగులు క్షణాల వ్యవధిలో అతడి చేతిలోని ఖరీదైన శాంసంగ్ గెలాక్సీ Z Fold 5 మొబైల్ ను లాక్కొని ఉడాయించారు. షాక్ కు గురైన బాధితుడు కంచన్బాగ్ పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సీసీ ఫుటేజ్, సాంకేతిక సమాచారం, క్షేత్రస్థాయి విచారణతో నిందితుల కదలికలను ట్రాక్ చేసిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. చోరీ చేసింది మామూలు దొంగలు కారని, దీని వెనుక ఒక పెద్ద అంతర్రాష్ట్ర ముఠా ఉందని గ్రహించారు. ఈ కేసులో మొత్తం 6 ముఠా సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు. వీళ్ళందరూ ఒక 2018 నుంచి ఒక గ్యాంగ్ గా ఫామ్ అయి హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ, అదేవిధంగా జిల్లాల చుట్టూ, జిల్లా పరిధిలో కూడా నేరాలు బిజీ ప్లేసెస్, మార్కెట్, బస్ స్టాండు, అదేవిధంగా బస్సులలో ఏదైతే బిజీ ఏరియా ఉంటుందో అక్కడికి వెళ్ళి మొబైల్ చోరీ చేయటం, చోరీ చేసినటువంటి మొబైల్ని వేరే అంటే ఒక సందీప్ అనేటువంటి వ్యక్తికి అమ్మటం అనేటువంటి చేయడం జరిగిందని, అందులో భాగంగా దాదాపు ఈ గ్యాంగు ఒక 1500 మొబైల్ ఫోన్లని చోరీ చేసిందన్నట్టుగా తెలవడం జరిగింది. అటు కేసును మా ఉన్నతాధికారులకు వివరించి మిగతా వాళ్ళని కూడా పట్టుకోవాలనేటువంటి ఉద్దేశంతో దాని యొక్క ఉన్నటువంటి ఆధారాలను పరిశీలించి ఆ గ్యాంగ్కి సంబంధించి తర్వాత సూర్య అనేటువంటి వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది. అతని దగ్గర కూడా ఒక 3 మొబైల్ ఫోన్ రికవర్ చేయడం జరిగింది. ఈ గ్యాంగ్ లో ఉన్నటువంటి చందు మరియు అదేవిధంగా రిసీవర్ అయినటువంటి సందీప్ ను కూడా పట్టుకొని అరెస్ట్ చేయడం జరిగింది. సందీప్ ఎవరైతే రిసీవర్ ఉన్నాడో అతని దగ్గర నుంచి 172 మొబైల్ ఫోన్లకు సంబంధించినటువంటి బాడీ కవర్స్, బ్యాటరీస్, దానికి సంబంధించినటువంటి కెమెరాస్, ఇతర విడిభాగాలన్నింటి కూడా రికవరీ చేసుకుని అరెస్ట్ చేయడం జరిగింది. ప్రజల దృష్టి మరల్చి ఫోన్లు దొంగలిస్తున్న నిందితులు ఆ ఫోన్ల ఆనవాలు దొరకకుండా పన్నిన పన్నాగం చూసి పోలీసులే అవాక్కయ్యారు. వీరు కేవలం ఫోన్లు దొంగలించడమే కాదు, వాటిని ట్రేస్ కాకుండా పార్టులుగా విడదీసి అమ్ముతున్నారని గుర్తించారు. అయితే ఈ యొక్క గ్యాంగ్ అనేది 2018 నుంచి కూడా ఏదైతే బిజీ ప్లేసెస్ ఉంటాయో అక్కడికి వెళ్ళి పబ్లిక్ యొక్క అటెన్షన్ డైవర్షన్ చేసి, అంటే వాళ్ళ ముందులో ఒక కరెన్సీ నోట్ వేసి, లేకపోతే వాళ్ళకి ముఖానికి పేపర్ అడ్డం పెట్టి బస్సులు వెళ్తున్నప్పుడు ఈ పై ప్యాకెట్లో ఉన్నటువంటి మొబైల్ని కొట్టివేయడం జరుగుతుంది. కొట్టివేసిన తర్వాత వీళ్ళు వీటన్నింటినీ కూడా డిస్పోజల్ కోసం అని చెప్పేసి సందీప్ అనేటువంటి వ్యక్తి ఒక మీర్పేటలో మొబైల్ షాప్, జైస్వాల్ అనే మొబైల్ షాప్ నడిపిస్తాడు, అతనికి ఇవ్వడం జరుగుతుంది. అతని ద్వారా డిస్పోజ్ చేయడం జరుగుతుంది. అయితే ఈ సందీప్ అనేటువంటి వ్యక్తి ఈ యొక్క మొబైల్ ఫోన్లని దాని యొక్క విడిభాగాలుగా చేసి, అంటే ఏ భాగానికి ఆ భాగం, కెమెరాకు కెమెరా, బ్యాటరీకి బ్యాటరీ, అదేవిధంగా కవర్ తీసి వేటికి సపరేట్ చేసుకొని దాన్ని మళ్ళీ ఎవరైనా సెకండ్ హ్యాండ్ ఫోన్ల కోసమని, అసెంబ్లీ ఫోన్ కోసం వస్తే వాళ్ళకు ఆ విడిభాగాలని అందించడం జరుగుతుంది. ఆ విధంగా
అతను ఇప్పటివరకు 200 మొబైల్ ఫోన్లను తీసుకోవడం జరిగింది. నిందితులు దొంగలించిన ఫోన్లన్నీ సందీప్ అనే వ్యక్తికి చేరవేస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ఇతను ఉత్తరప్రదేశ్ నుంచి హైదరాబాద్ కు వలస వచ్చినట్లు తెలిపారు. నిందితుల నుంచి 132 బ్యాటరీలు, మదర్ బోర్డులు లేని 172 మొబైల్ బాడీలు, 73 కెమెరా పార్ట్స్ తో పాటు ఒక ఐఫోన్, 2 OnePlus, 3 శాంసంగ్, 4 వివో ఇలా పలు బ్రాండ్లకు చెందిన ఖరీదైన మొబైల్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. యాక్చువల్లీ ఇతను సందీప్ యూపీకి చెందినటువంటి వ్యక్తి. వాళ్ళ తండ్రి ఇక్కడ కుక్గా పనిచేస్తాడు. అతను ఇక్కడికి వచ్చి ఈ యొక్క హార్డ్వేర్ పని నేర్చుకున్న తర్వాత ఈ యొక్క షాప్ పెట్టుకోవడం జరిగింది మీర్పేట ఏరియాలో. ఇదంతా కూడా సెకండ్ హ్యాండ్ ఫోన్ అమ్మటం, తీసుకోవటం, దానికి సంబంధించినటువంటి పార్ట్స్ డివైడ్ చేయటము, మళ్ళీ వేరే ప్రాంతాల నుంచి వచ్చి మొబైల్ ఎవరైతే రిటైల్ షాపులు ఉంటారు కదా వాళ్ళు వచ్చి బ్యాటరీలు కానీ బాడీ కవర్స్ కావాలంటే అవి ఇవ్వడం అనేది చేస్తూ ఉన్నాడు. నిందితులు వ్యవస్థీకృత దొంగతనాలు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. వారిపై గతంలోనూ పలు కేసులున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరిపైన కూడా ప్రీవియస్ కేసులు ఉన్నాయి. అందరిపైన 4-5 కేసులు ఉంటుంది. మొబైల్ థెఫ్ట్ అన్ని కూడా దాదాపు వీళ్ళందరూ కూడా 1500 కేసులు ఫోన్లు థెఫ్ట్ చేయడం జరిగింది. మాకు తెలిసి ఇప్పుడు హైదరాబాద్ పరిధిలో ఇప్పుడు ఎల్బీ నగరు, చైతన్యపురి, ఎస్ఆర్ నగరు, జూబ్లీ హిల్స్ ఈ పోలీస్ స్టేషన్ లో కూడా కేసులు ఉండడం జరిగింది. మేము ఆర్గనైజ్డ్, ఇదంతా ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్. ఏదో ఒక రోజు తోటి దొంగతనం చేసి ఉండేది కాదు. వీళ్ళందరూ కూడా ఆర్గనైజ్డ్ క్రైమ్. అంటే ఈ రోజు ప్రతిరోజు వీళ్ళు ఇదే పని, ఏదైతే బిజీ ఏరియాస్ ఉంటాయో ఆ ఏరియాలకు పోవటం, చోరీ చేయడం, అమ్ముకోవడం, మళ్ళీ రేపు రావడం ఇదే పని. వీళ్ళందరి పైన కూడా ఫర్దర్ గా నిఘా కోసం సీట్లు ఓపెన్ చేస్తాం. వీళ్ళందరూ కూడా ఆర్గనైజ్డ్ క్రైమ్ గా కేసు రిజిస్టర్ చేసి అరెస్ట్ చేసి పంపిస్తున్నాం. ప్రజలు తమ స్మార్ట్ ఫోన్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. చౌకగా దొరుకుతున్నాయని, గుర్తు తెలియని వ్యక్తుల దగ్గర స్పేర్ పార్ట్స్ కొనుగోలు చేయొద్దని మొబైల్ షాపుల యజమానులకు పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు.